అనుకున్నాడు ఆ చిన్న బాలుడు, ఇదిగో యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాము, ఎంతసేపు అవుతుందో, ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, లేకపోతే ఎన్ని గంటలు అవుతుందో తెలియదు, కాబట్టి హీ ప్రిపేర్డ్ లైక్ రెగ్యులర్ డే. బయటికి వెళ్తే నేను నా ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్తాను అన్నట్టు వెళ్ళాడు. చాలామంది అలానే వచ్చి ఉంటారు. కానీ యేసు ప్రభు తినటానికి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు వీళ్ళు చాలామంది ఫిలిప్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఇంతమందికి ఎట్లాగా పోషిస్తాము, ఇంతమందికి పోషించాలంటే 8 నెలలు కష్టపడి 200 దెనారి సంపాదిస్తే అప్పుడు ఇంతమందికి మనము వారికి ఆహారం పెట్టగలుగుతాము. కానీ ఎంతమందికి మన దగ్గర అంత డబ్బులు లేవు, అంత ఆహారము లేదు అని అవిశ్వాసపు మాటలు మాట్లాడతాడు. శిష్యులు కూడా అంగీకరించారు. వాట్ ఈస్ జీసస్ టాకింగ్? హౌ కెన్ వీ ఫీడ్? మనం ఇంకా ఇంత దూరంలో ఉన్నాము, టౌన్ నుండి కొండ పైన ఉన్నాము, ఇప్పుడు ఎవరెళ్ళి తెస్తారు, అయినా ఎలాగ చేస్తాము అని అవిశ్వాసం ఎక్కడ చూసిన అవిశ్వాసం. కానీ ఒక్కరు మాత్రము, ఇదిగో పలానా అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పాడు. అంటే ఈ అబ్బాయి ఇచ్చుంటాడు, ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చినందుకు ఆ రోజు ఇప్పుడు ఈ 4 సువార్త గ్రంథములో ఒక్కటే మిరకిల్ కంటిన్యూస్గా అన్ని సువార్తలో రాయబడింది ఏంటి అంటే ఈ యొక్క మిరకిల్, ఈ అద్భుతం. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వడ్డిలినే ఆశీర్వదించబడి ఎంతమంది, ఇంచుమించు 20,000 మంది ఆహారము తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయి అని చూస్తుంటాం. సో దట్ ఈస్ ద కైరోస్ మూమెంట్. That is the opportunity moment. He didn't know. He was a regular boy taking his regular lunch to a regular, ఏదో తీసుకెళ్దాములే అని వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర చేతిలో పెట్టాడో దట్ ఈస్ అ కైరోస్ మూమెంట్. దట్ ఈస్ అ కైరోస్ మూమెంట్ అండ్ ఆపర్చున్ టైం. మీ జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఇట్లాంటివి వస్తాయి. నాదేముందిలే, నాదేం అవసరం వస్తుందిలే, నా ఈ కొంత ఏం పనికొస్తుందిలే, నేనిచ్చే చిన్న మాట ఏం పనికొస్తుందిలే, నేను ఇప్పుడు చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి, నేను ఇస్తే ఏంటి ఇవ్వకపోతే ఏంటి అని అనుకోవద్దు. మీ దగ్గర ఏదుందో అది ఇవ్వండి, దేవుడు దాన్ని ఒక అద్భుతంగా మారుస్తాడు. ఆమెన్. దేవుడు దాన్ని ఒక అద్భుతంగా మారుస్తాడండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఏదో జరుగుతుంది. నో నో నో. రిమెంబర్ వెన్ యూ గో టు గాడ్, దేవుడి దగ్గరకు వెళ్ళి, ఇదిగో నాకున్నది నేను నీకు ఇస్తున్నాను, మేక్ ద బెస్ట్ యూజ్. అంతమంది, అన్ని వేల మంది ఎవరు లంచ్ తెలియదు అంటారా? తప్పకుండా తెచ్చుకొని ఉంటారు. కానీ ఈ అబ్బాయి విశ్వాసం మాత్రము ఏమైనా చేస్తాడులే, ఆయన ఏమైనా చేయొచ్చు, ఆయన దేవుడు కదా, ఆయన అద్భుతాలు చేసే దేవుడు కదా అని చేశాడు. చాలామంది రేషనలైజ్ చేస్తారు ఈరోజు మనలాగా, నాదేమొస్తుందిలే. డూ యూ థింక్ ఇట్స్ రియలీ నీడెడ్? యూ మైట్ హ్యావ్ అ టాలెంట్, యూ మైట్ హ్యావ్ అ గిఫ్ట్. ఇంతమంది టాలెంట్